హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ట్యాన్. ఈ ట్యాన్ అన్నది ప్రతి ఒక్కళ్ళకి ఎండ వల్ల స్కిన్ ట్యాన్ అయిపోయినట్టు కమిలిపోయినట్టు అయిపోతుంది కదా, అంటే మురికి పట్టేస్తుంది కదా. ఆ ట్యాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలన్న దానికి మంచి ట్యాన్ ప్యాక్ అన్నది నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఈ ట్యాన్ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది అనమాట. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు మనకి నలుగు పెట్టి స్నానాలు చేయించేవారు కదా, దానికోసం ఏం వాడేవారు వాళ్ళు? పెసరపిండి, అలాగే శనగపిండి. పెసలు శనగలు కలిపి మిక్సీ పట్టించి అది నలుగు పెట్టడానికి ఉపయోగించేవారు కదా. అదే మనకి ఇప్పుడు మనం ఎలా పెసలు ఉపయోగించి ట్యాన్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. పెసలు 1 కప్పు పెసలు తీసుకోండి. అవి అంటే ఇన్ని పెసలు తీసుకోండి, నానిన తర్వాత ఇన్ని కప్పుడు అయిపోతాయి ఇన్ని తీసుకుంటే. ఈ పెసలు తీసుకుని రాత్రంతా నానబెట్టవచ్చు, లేకపోతే ఒక 4 hours అయినా నానబెట్టుకోవాలన్నమాట. ఇలా ఇవి నానబెట్టిన పెసలు. అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆలు తెలుసు కదా, ఈ ఆలు, ఈ 2 పెసలు ఆలు, ఈ 2 మనం ఇవేమో రాత్రంతా నానబెట్టిన పెసలు, ఆలు ఏమో చిన్నగా ముక్కలు కట్ చేశాను. ఇవి 2 కుక్కర్లో వేసుకుని మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. మిగతా ప్రాసెస్ నేను తర్వాత చెప్తాను ఉడికించి వచ్చిన తర్వాత. చూసారా, ఇలాగైతే కుక్కర్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఆ ఉడికించుకున్న పెసలు అలాగే ఆలుని ఇలా అయితే మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో వరిపిండి తెలుసు కదా, ఈ వరిపిండి ఈ రైస్ ఫ్లోర్ని అందులో పెసలు అలాగే ఆలు కలిపి ఉడికించుకొని మిక్సీ పట్టుకున్న దాంట్లో ఈ రైస్ ఫ్లోర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. మనకి ఇందులో పెసలు ఆలు అలాగే రైస్ ఈ 3 ఉన్నాయి. ఈ 3 కూడా స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. స్కిన్కి మంచి కలర్ రావడానికి, కలర్ ఇంప్రూవ్మెంట్కి, ట్యాన్ అంతా రిమూవ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ట్యాన్ ప్యాక్ని అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇది అలా మిక్సీ పట్టుకుని పెసలు ఆలు మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో రైస్ ఫ్లోర్ మిక్స్ చేసుకుని ఇలా మనం ప్యాక్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్ పెసలు ఆలు అలాగే రైస్, ఈ 3 కూడా మన స్కిన్ వైట్నింగ్కి అలాగే ట్యాన్ రిమూవ్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మన చిన్నప్పుడు చెప్పాను కదా, అమ్మమ్మలు నానమ్మలు పెసరపిండి పిల్లలకి నలుగు పెట్టేవారు. ఇప్పుడు కూడా పెట్టుకుంటారు చాలామంది పెద్దలు కూడా. అలా నలుగు పిండికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అలా ట్యాన్ని చాలా రిమూవ్ చేస్తుంది. అందులో మనం ఆల్రెడీ ఆలు వేసాం, ఆలు కూడా స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే రైస్ ఫ్లోర్ గురించి బాగా తెలుసు కదా మనకి. రైస్ ఫ్లోర్ కూడా మంచి గ్లాసీ స్కిన్ రావడం కోసం బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని ఫుల్ బాడీ యూజ్ చేయొచ్చు, అంటే చేతులు కాళ్ళు నెక్ ఫేస్ ఎక్కడైనా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇందులో ఆలు వేసాం, దీనివల్ల పిగ్మెంటేషన్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా పిగ్మెంటేషన్ ఫ్యూచర్లో రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా అన్ని రకాలకి ఈ ట్యాన్ ప్యాక్ అయితే యూజ్ అవుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, హ్యాండ్స్ అయినా ఏవైనా ముందు నీట్గా వాష్ చేసుకోండి. వీలుంటే క్లెన్స్ కూడా చేసుకోండి. క్లెన్స్ చేసుకోవాలంటే మీరు క్లెన్జర్ బయటదేం వాడక్కర్లేదు. ఒక టమాటా తీసుకోండి, ఆ టమాటాని 2 ముక్కల కింద కట్ చేసి షుగర్లో డిప్ చేసి దాంతో ఫేస్కి హ్యాండ్స్కి ఎక్కడైనా క్లెన్జింగ్ అయితే క్లీన్గా చేసుకోండి. క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అయితే వేసుకోండి. ఇలా ప్యాక్ లాగా
ఇలా అయితే ప్యాక్ లాగా అయితే వేసుకోండి. 100% నేను చెప్తున్నాను, గ్యారంటీగా వర్క్ అవుతుంది మీకు. ఇలా వేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత ఒక ఒక 10 మినిట్స్ ఇలా వేసుకుని ఉంచుకోవాలి. ఫేస్‌కైనా, హ్యాండ్స్‌కైనా మొత్తం ఎక్కడైనా ఫుల్ బాడీ కూడా వేసుకుని ఉంచుకున్న తర్వాత మనం ఇలా రౌండ్ సర్కిల్స్ మసాజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి సన్ వల్ల ఏదైతే ట్యాన్ అయిపోయిందో స్కిన్ అదంతా బాగా రిమూవ్ అవుతుందనమాట. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇలా రౌండ్ సర్కిల్స్ చేసుకుంటే దానివల్ల స్కిన్ మంచి గ్లో అయితే వస్తుందన్నమాట. ఇలా ఒక 10 మినిట్స్ ప్యాక్ వేసుకుని కొంచెం ఆరిన తర్వాత ఇలా 10 మినిట్స్ మళ్ళీ 10 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకుని ఆఫ్టర్ తర్వాత చల్ల నీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత మీరే చూడండి మీ హ్యాండ్స్ ఒక హ్యాండ్కి వేసుకుని ఇంకొక హ్యాండ్కి వేసుకోకుండా చూస్తే మీకు తేడా మీకు గ్యారంటీగా తెలుస్తుంది. 100% ట్యాన్ రిమూవింగ్ ప్యాక్ అనమాట. మంచిగా వర్క్ అవుతుంది. నేను షాప్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఫేస్కి నెక్కి అంతా వేసుకుంటాను. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళాలి కాబట్టి పార్లర్కి టైం అయిపోతుంది, అందుకే ఓన్లీ హ్యాండ్కి వేసుకుని మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే మసాజ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత చూడండి ఈ హ్యాండ్కి డిఫరెన్స్ మీరే గమనించవచ్చు. ఈ హ్యాండ్కి నేను ట్యాన్ ప్యాక్ వేసుకున్నాను, ఈ హ్యాండ్కి వేసుకోలేదు. తేడా చూడండి, మీకే తెలుస్తుంది. ఈ హ్యాండ్కి నేను ట్యాన్ ప్యాక్ వేయలేదు, ఈ హ్యాండ్కి వేసాను. ఆఫ్టర్ డిఫరెన్స్ చూడండి ఎంత బాగా వర్క్ అవుతుందో. గ్యారంటీగా వర్క్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఈ ప్యాక్ ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను. అన్ని చిన్న పిల్లలతో సహా ఎవరైనా వాడచ్చు. ఇప్పుడు సన్కి ఖచ్చితంగా ఎండలోకి వెళ్తే ఖచ్చితంగా సన్కి స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది, ట్యాన్ అయిపోతుంది, బాగా మురికి పట్టేస్తుంది. ఆ మురికి అలా అలా వదిలేసే కొలది అది పిగ్మెంటేషన్ లాగా ఉండిపోతుంది ఫేస్ మీద. ఆ పిగ్మెంటేషన్ మచ్చలాగా అయిపోతుంది అనమాట కొన్నాళ్ళకి. అందుకని ఖచ్చితంగా మనం ట్యాన్ ప్యాక్ స్క్రబ్ చేసుకోవడం ఇలాంటి ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కూడా ఇలాంటివి చేసుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. పెసరపిండి, అలాగే ఆలు, అలాగే వరిపిండి, ఈ 3 చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. డిఫరెన్స్ అయితే మీరే చూడండి. చేసుకునే హ్యాండ్కి డిఫరెన్స్ ఖచ్చితంగా చూడండి. డిఫరెన్స్ ఎంత బాగా తెలుస్తుందో గమనించండి మీరే. నేను ఇక్కడ వరకే వేసుకున్నాను, ఇక్కడ కూడా తేడా చూడవచ్చు మీరు. ఈ హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, తెలుస్తుంది కదా మీకు. 100% ట్యాన్ రిమూవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరైతే చేసుకుని ఇంట్లోనే ట్యాన్ రిమూవల్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.